హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 22 నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఉన్న తొలి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు G20 సదస్సు కోసం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ G20 సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2025లో జరుగుతున్న ఈ సమ్మిట్ ఎన్నో ఎడిషన్ అంటే 20th ఎడిషన్, 20వ ఎడిషన్ 2025లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఏ దేశం ఈ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికా అనేది ఈ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎక్కడ ఈ సమ్మిట్ జరుగుతుంది అంటే 2025 గాను సౌత్ ఆఫ్రికా అనేది ఈ G20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ G20 సమ్మిట్ యొక్క థీమ్ని అబ్జర్వ్ చేస్తే సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్తో దీనిని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ థీమ్ ఏమిటి అంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్తో ఈ G20ను నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం అనేది 2023లో ఈ G20కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఓకే, 18వ ఎడిషన్ అయిన G20కు భారతదేశం అనేది 2023లో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 20 ఎడిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. దీని యొక్క స్పెషాలిటీ మనం అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికన్ గడ్డపై నిర్వహించిన మొదటి G20 సదస్సుగా ఇది నిలవడం జరిగింది. ఓకే, ఈ 20వ ఎడిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఆఫ్రికన్లోని సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది కదా. ఈ ఆఫ్రికా అనేది తొలిసారిగా ఈ G20కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అందువల్ల కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సమ్మిట్ అనేది దేనిపై ఫోకస్ చేయడం జరిగింది అంటే గ్లోబల్ ఎకనామిక్ రికవరీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, టెర్రరిజం వీటిపై ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, గ్లోబల్ ఎకనామిక్ రికవరీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, టెర్రరిజం ఈ 3 ఇష్యూలపై ముఖ్యంగా G20 సదస్సు అనేది ఫోకస్ చేయడం జరిగింది. ఈ G20 సదస్సు అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 1999లో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. 1999లో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది కదా. ఇది ప్రారంభమైనప్పుడు కేవలం దేశాల యొక్క ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల కోసమే ఇది ఒక వేదికగా ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఇది ప్రారంభంలో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్స్ మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. కానీ 2008-9 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ దేశాల యొక్క నాయకులు కూడా ఈ సమ్మిట్కి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే 2008 నుంచి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడం జరుగుతుంది. 2008 నుంచి ఈ సదస్సుకు దేశాల యొక్క అధినేతలు అటెండ్ అవ్వడం జరుగుతుంది. 2025 గాను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో టోటల్గా ఎన్ని దేశాలు ఉండడం జరిగింది అంటే 20 కంట్రీస్ ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ G20 కూటమిలో ఏ ఏ దేశాలు ఉన్నాయనేది కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, దీనితో పాటుగా ఆఫ్రికన్ యూనియన్ అనేది 2023లో చేరడం జరిగింది. సో టోటల్గా ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్ అనేవి ఇందులో ఉండడం జరిగింది. G20 కూటమిలో ఏ ఏ దేశాలు ఉన్నాయనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రపంచ జీడిపిలో ఈ G20 కూటమి దేశాలు అనేవి 85% కంట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. వాణిజ్యంలో అయితే 75%, అదే జనాభాలో అయితే 2/3 వంతు ప్రాతినిధ్యం అనేది వహించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ G20 అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 1999లో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇక్కడ G20 యొక్క ట్రోయికాను అబ్జర్వ్ చేస్తే ఈ ట్రోయికా మీనింగ్ ఏమిటి అంటే ఈ G20ను నిర్వహించడం, తర్వాతి ఎడిషన్ ఎక్కడ జరపాలని ఈ కంట్రీసే డిసైడ్ చేయడం జరుగుతుంది. 2024లో G20కు బ్రెజిల్ అనేది అధ్యక్షత వహించడం జరిగింది. 2025కు సౌత్ ఆఫ్రికా అనేది అధ్యక్షత వహించడం జరుగుతుంది. 2026 21st ఎడిషన్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరగబోతుంది. ఇక్కడ ఈ ట్రయోకా దేశాలు ఈ G20 యొక్క కార్యకలాపాలు మరియు తదుపరి ఎడిషన్ ఎక్కడ జరగాలని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 2026 గాను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ 2025 గాను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది? సౌత్ ఆఫ్రికా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఎన్నో సమ్మిట్ అంటే ఇది 20వ సమ్మిట్. దీని యొక్క థీమ్ ఏమిటి అంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్‌తో ఈ సదస్సును జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యుఏఈ అనేది 2025లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మానవతా సహాయ దాత దేశంగా నిలవడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనే యుఏఈ అనేది 3వ అతిపెద్ద మానవతా సహాయదాత దేశంగా నిలవడం జరిగింది. యుఏఈ కంటే ముందుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ అనేది ఉండడం జరిగింది. యుఏఈ అనేది కేవలం 2025లో అరౌండ్ 1.46 బిలియన్ను డొనేట్ చేయడం జరిగింది. ఓకే, 1.46 బిలియన్ డాలర్స్ను డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పాలస్తీనా, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు ఈ డొనేషన్స్ అనేది అధికంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 2025లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మానవతా సహాయ దేశంగా ఏ దేశం నిలవడం జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది నిలవడం జరిగింది. ఇక్కడ కేవలం 2025లోనే అరౌండ్ 1.46 బిలియన్ డాలర్ను డొనేట్ చేయడం జరిగింది. అధికంగా ఏ దేశాలకు ఇవ్వడం జరిగింది అంటే పాలస్తీనా, సుడాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు అధికంగా ఈ మానవతా సహాయాన్ని అందించడం జరిగింది. తొలి స్థానంలో ఏ దేశం ఉండడం జరిగింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెకండ్ పొజిషన్లో అయితే యూరోపియన్ యూనియన్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఈ యుఎన్ ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీస్ అనేది దీన్ని ధృవీకరించడం జరిగింది. యుఎన్ ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీసెస్ ద్వారా దీన్ని ధృవీకరించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో యుఏఏ అనేది మానవతా సహాయ రంగంలో ప్రత్యక్షంగా నాయకత్వం అనేది చూపించడం జరిగింది. అధికంగా 2025లో 1.46 బిలియన్ డాలర్లు అనేది డొనేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ చలన చిత్రోత్సవం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలోని గోవా రాష్ట్రంలో ఈ 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఎప్పుడు ఇది ప్రారంభం అవ్వడం జరిగింది అంటే నవంబర్ 20వ తేదీన ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. టోటల్గా 8 రోజుల పాటు ఈ చలన చిత్రోత్సవం అనేది జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 56వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలోని గోవాలో జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రపంచ సినిమా ప్రదర్శనలు, సాంస్కృతిక మార్పిడి, భారతీయ సృజనాత్మక చైతన్యం కోసం ఇది ఫోకస్ చేయడం జరిగింది. దీని ద్వారా మూవీస్ ద్వారా ముఖ్యంగా కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఈ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి అంటే ఇది ఏషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక మరియు పురాతన ఫిలిం ఫెస్టివల్లో ఈ ఫెస్టివల్ కూడా ఒకటి. ఓకే, ఇది ఏషియాలోనే అత్యంత పురాతన ఫిలిం ఫెస్టివల్. ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోని గోవాలో జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో యునిసెఫ్తో కొలాబరేషన్ అనేది అవ్వడం జరిగింది. ఓకే, ఈ ఐఎఫ్ఎఫ్ఐ అనేది యునిసెఫ్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకోసం అంటే ఈ కొలాబరేషన్ అనేది బాలల హక్కులు, శ్రేయస్సు కోసం ఈ కొలాబరేషన్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ఎవరితో కొలాబరేషన్ అవ్వడం జరిగింది అంటే యునిసెఫ్తో కొలాబరేషన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా తొలి కొలాబరేషన్ అనేది 2022లో జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఫిలిం ఫెస్టివల్తో యునిసెఫ్ అనేది కంటిన్యూస్గా కూడా కొలాబరేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇది 4వసారి. ఈ యునిసెఫ్ అనేది 4వసారి ఈ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకోసం కొలాబరేట్ అవ్వడం జరిగింది అంటే బాలల హక్కులు మరియు శ్రేయస్సు కోసం ఈ కొలాబరేషన్ అనేది అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 56వ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ప్రత్యేక ప్రదర్శనగా 5 అంతర్జాతీయ చిత్రాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 చిత్రాలు కూడా బాలల హక్కులు, శ్రేయస్సుపై ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన 2 చిత్రాలు ఉండడం జరిగింది. అందులో తమిళ చిత్రమైన కడల్ కన్ని, హిందీ చిత్రమైన పుతుల్ అనేది ఈ 5 చిత్రాల్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఈ 5 చిత్రాలు కూడా ముఖ్యంగా బాలల హక్కులపై ఫోకస్ చేయడం జరిగింది. ఈ 5 చిత్రాలు కూడా ఈ 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తెలుగు నటుడైన బాలకృష్ణకు అవార్డుతో సత్కరించడం జరిగింది. ఓకే, ఈ సన్మాన వేడుకల్లో బాలకృష్ణకు అవార్డుతో సత్కరించడం జరిగింది. దీనితో పాటుగా తమిళ నటుడైన రజనీకాంత్కు కూడా బాలకృష్ణతో పాటుగా అవార్డుతో సత్కరించడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఈ 56వ ఫిలిం ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలోని గోవాలో జరుగుతుంది. ఎన్నో ఎడిషన్ అంటే 56th ఎడిషన్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా యూనిసెఫ్ అనేది పిల్లలకు రిలేటెడ్గా ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్ నివేదికను
విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో బాలల యొక్క పేదరికం గురించి ఫోకస్ చేయడం జరిగింది. ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే యునిసెఫ్ అనేది విడుదల చేయడం జరిగింది. థీమ్ ఏమిటంటే ఎండింగ్ చైల్డ్ పావర్టీ అవర్ షేర్డ్ అర్జెన్సీ అనే థీమ్తో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఎండింగ్ చైల్డ్ పావర్టీ అవర్ షేర్డ్ అర్జెన్సీ అనే థీమ్తో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు అంటే యునిసెఫ్ అనేది ఇది విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 130 కంటే ఎక్కువ లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ గురించి ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో 6 రంగాల్లో పిల్లల విద్య, ఆరోగ్యం, నివాసం, ఆహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన నీరు ఈ 6 రంగాల్లో ఈ నివేదిక అనేది పరిశీలించడం జరిగింది. ఈ నివేదికలో కీలకమైన అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో 19% కంటే ఎక్కువ మంది పిల్లలు రోజుకు కేవలం $3 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారని పేర్కొనడం జరిగింది. ఓకే, 19% కంటే ఎక్కువ మంది పిల్లలు కేవలం $3 కంటే తక్కువ ఆదాయంతోనే జీవిస్తున్నారు అని పేర్కొనడం జరిగింది. ఈ లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ దేశాల్లో ప్రతి 5 మంది పిల్లల్లో ఒకరికి పైగా జీవితానికి అవసరమైన కనీస 2 రంగాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ టోటల్గా 6 రంగాలను ఫోకస్ చేయడం జరిగింది కదా. విద్య, ఆరోగ్యం, నివాసం, ఆహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన నీరు ఈ 6 రంగాల్లో 2 రంగాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. పర్టికులర్గా భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే 206 మిలియన్ల పిల్లలు కనీసం ఒక్క రంగాల్లో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, 206 మిలియన్ల మంది పిల్లలు ఒక రంగంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొనడం జరిగింది. అదే 62 మిలియన్ మంది పిల్లలు 2 లేదా అంతకంటే ఎక్కువ రంగాల్లో ఇబ్బంది పడుతున్నారని ఈ నివేదికలో ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్ నివేదికను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే యునిసెఫ్ అనేది విడుదల చేయడం జరిగింది. థీమ్ ఏమిటి అంటే ఎండింగ్ చైల్డ్ పావర్టీ అవర్ షేర్డ్ అర్జెన్సీ అనే థీమ్తో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా అమెరికాలోని 76వ నేషనల్ బుక్ అవార్డును బహుకరించడం జరిగింది. ఓకే, 76వ నేషనల్ బుక్ అవార్డ్స్ని ఎక్కడ బహుకరించడం జరిగింది అంటే అమెరికాలోని మ్యాన్హాటన్లో బహుకరించడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 76th ఎడిషన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అంటే అమెరికాలోని మ్యాన్హాటన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమెరికా అనేది నేషనల్ బుక్ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్ అవార్డ్స్లో టోటల్గా 6 కేటగిరీల్లో అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఫిక్షన్, పోయట్రీ, నాన్ ఫిక్షన్, యంగ్ పీపుల్ లిటరేచర్, ట్రాన్స్లేషన్ ఈ 6 కేటగిరీస్లో అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో 2025 గాను ఫిక్షన్ రంగాల్లో రహీబ్ అలాముద్దీన్ గారు అవార్డును గెలుపొందడం జరిగింది. ఫిక్షన్ రంగంలో అయితే రబీఫ్ అలాముద్దీన్ గారు విన్ అవ్వడం జరిగింది. పోయిటరీలో అయితే ప్యాట్రిసియా స్మిత్, నాన్ ఫిక్షన్ లో అయితే ఒమర్ ఎల్ అక్కర్, అదే యంగ్ పీపుల్స్ లిటరేచర్ లో అయితే డేనియల్ లయేరి, అదే ట్రాన్స్లేషన్ లో అయితే గ్యాబ్రియల్ క్యాబ్జోనా కమారా గారు ఈ 76th నేషనల్ బుక్ అవార్డ్స్ ను గెలుచుకోవడం జరిగింది. ఇది ఏ దేశం ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా అమెరికా అనేది ఈ అవార్డ్స్ ను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు ఏ దేశాల ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే జింబాబ్వే మరియు నమీబియా అనేది సంయుక్తంగా ఈ 2026లో జరగబోయే ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ మెన్స్ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు ఏ దేశాల ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా 2026 జనవరిలో ప్రారంభమయ్యే ఈ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రపంచ కప్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే జనవరి 15 ఇది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 6th ఇది కంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రపంచ కప్ అనేది జనవరి 15th ప్రారంభమై ఫిబ్రవరి 6th ఇది కంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. టోటల్గా ఈ ప్రపంచ కప్లో 16 జట్లు అనేవి 4 గ్రూపులుగా విభజించి పోటీ పడడం జరుగుతుంది. టోటల్గా ఈ ప్రపంచ కప్లో 16 జట్లు అనేవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇండియా అనేది తన తొలి మ్యాచ్ అనేది అమెరికాతో పోటీ పడడం జరుగుతుంది. ఇండియా అనేది జనవరి 15 తన తొలి మ్యాచ్ను అమెరికాతో పోటీ పడడం జరుగుతుంది. ఈ ప్రపంచ కప్కు ఏ దేశాలు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే 2025 గాను మిస్ యూనివర్స్గా ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే
మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ గారు విన్ అవ్వడం జరిగింది. 2025 మిస్ యూనివర్సిటీగా ఎవరు గెలుపొందడం జరిగింది అంటే మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ గారు గెలుపొందడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 74th ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది అంటే థాయిలాండ్లో జరిగింది. ఓకే, ఈ మిస్ యూనివర్స్ ఈవెంట్స్ అనేవి ఎక్కడ జరిగాయంటే థాయిలాండ్లో నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 74th ఎడిషన్. ఈ 74th ఎడిషన్లో మిస్ యూనివర్స్గా ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ గారు విన్ అవ్వడం జరిగింది. భారతదేశానికి రిప్రజెంటేటివ్గా వ్యవహరించిన మానికా విశ్వశర్మ గారు టాప్ 30లోనే నిష్క్రమించడం జరిగింది. ఓకే, టాప్ 30లోనే నిష్క్రమించడం జరిగింది. ఇండియా నుంచి మానికా విశ్వకర్మ రిప్రజెంటేటివ్గా వ్యవహరించడం జరిగింది. ఈ మిస్ యూనివర్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుపొందడం జరిగింది అంటే మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ గారు గెలుపొందడం జరిగింది. ఈ మిస్ యూనివర్స్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 1952 నుంచి ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఇది 1952లో ఈ మిస్ యూనివర్స్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 3 మహిళలు మాత్రమే ఈ మిస్ యూనివర్స్ విన్నర్స్గా నిలవడం జరిగింది. ఈ మిస్ యూనివర్స్ టైటిల్స్ని ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 3 మహిళలు మాత్రమే గెలుపొందడం జరిగింది. 1994లో తొలిసారి సుష్మితా సేన్ గారు ఈ టైటిల్ను గెలుపొందడం జరిగింది. తర్వాత 2000లో లారా దత్, తర్వాత 2021 రీసెంట్గా హర్నత్ సంధు గారు ఈ మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. తాజాగా 2025లో ఈ మిస్ యూనివర్స్ టైటిల్ను ఎవరు గెలుపొందడం జరిగింది అంటే మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ గారు గెలుపొందడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 74th ఎడిషన్. ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్లో ఈ ఈవెంట్స్ను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నాల్సాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరిని నియమించడం జరిగింది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ విక్రమ్నాథ్ను నియమించడం జరిగింది. ఈ నాల్సాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరిని నియమించడం జరిగింది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ విక్రమ్నాథ్ గారిని నియమించడం జరిగింది. ఈ నాల్సాకు ఎవరు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారో వాళ్ళు భారతదేశానికి తదుపరి సిజేఐగా నియమితులు అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఈ నాల్సాకు అత్యధిక సీనియారిటీ ఉన్న లాయర్స్ను మాత్రమే నియమించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న వారిని మాత్రమే ఈ పదవిలోకి నియమించడం జరుగుతుంది. ఎందుకంటే తొలి స్థానంలో ఉన్న వారిని డైరెక్ట్గా సిజేఐగా నియమించడం జరుగుతుంది. అందువల్ల ఈ 2వ స్థానంలో ఉన్న వారిని ఈ నాల్సాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిజేఐగా ఎవరు ఉండడం జరిగింది అంటే జస్టిస్ గవై గారు ఉండడం జరిగింది. ఇతను ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయడం జరుగుతుంది. ఓకే, ఇతను ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయడం జరుగుతుంది. ఇతని తర్వాత జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ సిజేఐ పదవిని చేపట్టడం జరుగుతుంది. ఓకే, జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ సిజేఐ పదవిని చేపట్టడం జరుగుతుంది. ఇతని తర్వాత నెక్స్ట్ సిజేఐగా అయ్యే ఛాన్స్ అనేది ఎవరికి ఉండడం జరిగింది అంటే జస్టిస్ విక్రమ్నాథ్ గారికి ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇతడు నాల్సాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం ఈ నాల్సాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరిని నియమించడం జరిగింది అంటే జస్టిస్ విక్రమ్నాథ్ గారిని నియమించడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.